సార్ నమస్తే సార్. నమస్తే సురేష్. ఇప్పుడు చేరుకున్నా కాబట్టి వాడు ఫోన్ చేస్తాను. ఎట్టుంది సురేష్ అంతా? నాకు అది బాగా దెబ్బలు అయితే మూగ దెబ్బలు తగిలినాయి సార్. నాకు అంత ఒళ్ళంతా చెయ్యి ఇరిగిందని లేదు, చెయ్యి ఫ్రాక్చర్ మళ్ళీ కాలేదు సార్. అది లైట్గా క్రాక్ ఉన్నది, అదేం లేదంట సార్. అదేం లేదు సార్. మళ్ళీ ఎక్స్రే తీశారు సార్. అప్పుడు అనిపించిందని మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చి తీస్తే ఏం లేదంట సార్. బాగుంది సార్. మా మేనల్లునికి తల ఒక 6 కుట్లు ఉన్నాయి సార్. అతను అమరేష్ సార్. సార్ నేను అదే మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్ళా సార్, శ్రీకర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి. నన్ను ఇంటి దగ్గర నుంచి ఫాలోఅప్ చేస్తాన్నారు సార్. నేను చూసుకోలేదు సార్. 2 వీలర్లో ఫాలోఅప్ చేస్తానట్టుంది. నేను కూర్చున్న 2 మినిట్స్లో వచ్చేసారు సార్. వచ్చేసి సైరన్ వేసుకుంటూ వచ్చారు సార్ వాళ్ళు. మేమైనా పోలీసు వాళ్ళు వచ్చినారేమో, వీళ్ళు లోపలికి పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఏదో గొడవ అయిందని అనుకున్నా సార్. వచ్చి ఒకేసారి ఇంకా దాడి చేశారు సార్. ఇంకా 35 నుంచి 40 మంది ఉంటారు సార్. అందరు కట్టెలు పట్టుకొని వచ్చేసారు సార్ కళ్యాణ మండపంలోకి సార్. అట్లా కొట్టేసి విపరీతంగా నన్ను కొడుతుంటే మా మేనల్లుడు వచ్చారు సార్ అడ్డం. అతనికి తలకాయ బయలు కొట్టారు సార్. ఒక 3-4 నిమిషాలు నేను ఇంకా బోలమనుకొని ఉన్నాను. విపరీతంగా ఒళ్ళంతా కొట్టేశారు సార్ కట్టెలతో సార్. అది సార్, రాడ్లు లేవు సార్, ఓన్లీ కట్టెలు సార్. అన్ని హాకీ స్టిక్స్, బ్యాట్లు. అవునవును సార్, ఓన్లీ భయం క్రియేట్ చేయాలా. తిరగద్దీళ్ళు యాక్టివ్గా తిరుగుతున్నారు కదా, అట్లా సార్. మనం జెడ్పీటీసీ కూడా ఇండిపెండెంట్గా వేసాం కదా సార్. ఇప్పుడు రాక్షసులు అయిపోయినారు బాగా కలియుగం అంటే ఇంకా ఈ పరిపాలన చెప్తేనే కలియుగం అనిపించేది. అదే సార్. అట్లా సార్ కొంచెం ఎక్కడికి పోయినా కూడా కొంచెం మనుషుల్ని ఎక్కువ మందిని పెట్టుకొని పోతాడు సార్. సార్ ఓకే సార్. వీళ్ళంతా రాక్షసులు వీళ్ళంతా సార్. జాగ్రత్తగానే ఉంటుంది. రాక్షసులంటే మనం తప్పదు ఢిల్లాల్సిందే సార్. చేస్తాం సార్, ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంత చేసినామో అంత గట్టిగా బంతిని ఉంటాం సార్. అట్లేం మేము నిరుత్సాహపల్లి అధైర్యపడలేదులే సార్. ధైర్యంగా ఉన్నాం. మీరు ఉండరు కదా సార్. అమరేష్ రెడ్డి మాట్లాడారు సార్. హలో సార్. నమస్తే సార్. అదే వింటి జరిగినంత వింటే అమరేష్ బాధ, నాకు కూడా చాలా బాధ అనిపించింది. నాయలందరూ మానవత్వం అనేది మర్చిపోయి వీళ్ళంతా చేస్తానన్న తీరుని చూస్తే అసలు మనుషులా రాక్షసులా ఒక జెడ్పీటీసీ ఎలక్షన్, అది ఏం ఎలక్షన్, అది చిన్న ఎలక్షన్. దానికోసం అని చెప్పి ఏం తేడా పడుతుందనే గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు. ఏం తేడా పడుతుంది ఎలక్షన్? ఏం పడిపోతుంది, ఏం తేడా పడుతుంది? దానికోసం ఇంత ఇన్ని చేసి మనుషులు చంపేదాకా దారుణంగా సార్ కొట్టడం అట్లా ఇట్లా కాదు. ఎంతమంది 30 మంది 35-40 మంది దాకా వచ్చారు సార్. ప్రతి ఒక్కరి దగ్గర మొత్తం బండి మమ్మల్ని కొట్టి వచ్చేసి బయటకు వచ్చి బండి మొత్తం బల కొట్టేశారు సార్. గుండు వేసి గుండుతో వేసినారు సార్. అంత బండి పూర్తి డ్యామేజ్. అవును సార్, పెద్ద బండలు వేసి వేసినారు సార్. వాళ్ళు కావాలని మనం డిమారలైజ్ చేయడం కోసమే చేస్తున్నారు. మనం కూడా అంత ధైర్యంగానే గట్టిగానే ఉండాలి. అది అడిగిపోయినా కొంచెం జాగ్రత్తగా మనుషులు ఎక్కువ మందిని మనకు కూడా ఉండేట్టుగా జాగ్రత్తగా చూసుకొని పోతాను. కొంచెం చర్యలు జాగ్రత్తలు తీసుకుంటూనే క్యాంపెయిన్ కార్యక్రమం చూసుకుంటాం. ఓకే సార్.